मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। प्रजासेवा भवनात नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक करणार। गारांचा पाऊस पडल्याने अन्नदाता दुखी, अवकाळी पावसामुळे शेतकऱ्यांचे नुकसान। दुब्बागुडाचा पूल नसल्याने अडचणी, टेंडर पूर्ण झाले तरीही काम चालू झाले नाही। आजच्या सविस्तर बातम्या। गरिबांची भूक भागवण्याच्या उच्च महत्वाकांक्षाने भाजपचे प्रदेश नेते आणि युवा नेते कंदी श्रीनिवास रेड्डी यांनी सुरू केलेला नित्य अन्नदान कार्यक्रम अविरतपणे सुरू आहे। रोज शेकडो लोक आपली भूक भागवण्यासाठी आदिलाबाद येथील प्रजासेवा भवनात येतात। जिल्ह्याच्या कानाकोपऱ्यातून आपल्या वैयक्तिक कामानिमित्त आदिलाबादला आलेले उमेदवार, नोकरीच्या तयारीत असलेले उमेदवार, वाहन चालक, मजूर कॅम्प ऑफिसमध्ये येऊन जेवण करतात आणि कंदी श्रीनिवास रेड्डी यांची स्तुती करतात। प्रकृतीने शेतकऱ्यांवर राग दाखवला। वर्षभर कष्ट करून हाती आलेला माल धुळीला मिळाला। शेतकऱ्यांच्या आशा या निराशा झाल्या। गारांचा पाऊस पडल्याने शेतकऱ्यांचे मोठे नुकसान झाले। ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, నేరడిగుండ, ఇచ్చోడ మండలాల్లో కురిసిన వడగళ్ల వాన రైతుల కంట కన్నీరు పెట్టించింది। అకాల వర్షం దిబ్బకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది। 3 మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది। బోత్ మండలంలోని ధనోరా, కౌట, గుట్టగూడ, కనుగుట్ట గ్రామాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది। చేతికొచ్చిన పంటలను తుడిచిపెట్టుకుపోయింది। 5 ఏళ్లుగా మొక్కజొన్న, నువ్వు సాగు చేస్తున్నామని, కానీ ప్రస్తుత ప్రకృతి బీభత్సానికి పంటలన్నీ నేలపాలయ్యాయని ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు। మొక్కజొన్న మొత్తం మేము పంటేసినాం 5 సంవత్సరాల నుంచి, ఎప్పుడు కూడా దిగుబడి వచ్చింది। ఈ సంవత్సరం మొత్తం మొక్కజొన్న అంతా వడగండ్ల వానతోటి మొత్తం సర్వనాశనం అయిపోయింది। జొన్న, మొక్కజొన్న, నువ్వు మొత్తం సర్వనాశనం అయిపోయింది। మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రాధేయపడుతున్నాం। కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని, తమ కష్టాలు తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులను వడగళ్ల వాన కళ్ళనీళ్లు పెట్టించింది। అప్పులు తెచ్చివేసిన జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలు అకాల వర్షానికి నేలరాలిపోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారు। తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు। మేము 5 సంవత్సరాల నుంచి మక్క పంట వేస్తున్నాం, నువ్వు వేస్తున్నాం, సోయ వేస్తున్నాం, కానీ నిన్న భారీ వర్షంకి పంట అంతా నాశనమైంది। ఇక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు। గవర్నమెంట్ నుంచి ఏదన్నా చూస్తారని చిన్న కోరిక మాకు। అటు వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు। రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ తక్షణమే అధికారులతో సర్వే నిర్వహించి తగిన సాయం అందించాలని, లేదంటే రైతుల తరపున న్యాయ పోరాటాలకు దిగుతామని కంది శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు। ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల్లో నిన్న పడినటువంటి అకాల వర్షాలకి, వడగళ్ల వర్షానికి దాదాపు 7,000 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది। తక్షణం వ్యవసాయ అధికారులు
దీని మీద సమగ్రమైనటువంటి సర్వే చేసి రైతన్నలందరికీ నష్టపరిహారం అందే ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. రైతన్నల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, జరుగుతున్నటువంటి నష్టాల్ని వెంటనే నివారణ చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నా. లేదంటే రైతులందరితో కలిసి ఉద్యమానికి రూపకల్పన చేస్తాం మేమంతరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున. సో తక్షణం ఎమ్మెల్యే జోగురామన్న గారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి వడగళ్ల వర్షానికి వెంటనే ఆర్థిక సహాయం అందేటట్టుగా చూడాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. లేదంటే కనుక రైతులందరితో మేము మరొక ఉద్యమానికి రూపకల్పన చేస్తాం. ఏ చిన్న రైతుకు గాని నష్టపోయినా గాని మేము సహించేది లేదు. రైతుల్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సో రైతులను ఆదుకోని ప్రభుత్వం తప్పకుండా ఆ రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోతుంది. తక్షణమే వ్యవసాయ అధికారులు సర్వే మొదలు పెట్టాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అటు బోత్ మండలం సోనాల పొచ్చెరలో ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇచ్చోడ మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నేరేడుగుండలో చెట్టు విరిగిపడి రవాణాకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. మొత్తం మీద వడగళ్ల వాన జిల్లా प्रजలకు నష్టాన్ని మిగిల్చింది. आदिलाबाद शहरातील रामनगर कॉलनीतील पोच्चम्मा मंदिरात खूप गोंगाट आहे. ढोल ताशाच्या गजरात वसाहतींवाल्यांनी पोच्चम्मा आईला नैवेद्य अर्पण केले. पोतराजाची कालबाजी आणि नृत्ये प्रभावी होती. मंदिरात विशेष पूजा करून नैवेद्य दाखवण्यात आला आणि आम्हाला सुखी ठेव अशी आईला विनवणी केली. दरवर्षी हा बोनाला उत्सव मोठ्या प्रमाणात होत असून सर्वांच्या सहकार्याने देणगी गोळा करून नवीन मंदिर उभारल्याचे वसाहतींवाल्यांनी सांगितले. కట్టగా సేదానా నా కట్ట మైసో నీకో దొడ్డిగా సేదానా నాదాన్ని నేను చిత్రంగి దాన్ని ఎడమాక గుడి పాత పురాణ గుడి ఉండే 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఫస్ట్ విగ్రహ ప్రతిష్టాపన ఇప్పుడు 1 year అవుతుంది. ఆడకట్టుల సహకారంతో అందరం కలిసి పిలిచి మేము మంచి మందిరం కట్టించుకున్నాం. పురాణ ప్రతిష్టాపన కోసం మళ్ళీ ఉత్సవం చేసుకుంటున్నాం. మీరు అందరం కలిసి అందరి సహకారంతో మంచిగా చేసుకున్నాం అందరితో. ప్రతి ఊరికి ఉన్నట్టుగానే మాకు కూడా పోచమ్మ తల్లి ఉంది. పోచమ్మ తల్లిని నిలబెట్టుకొని మేము దాదాపు 20-25 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పుడు వసతులు ఏ వసతులు లేకుండా ఒక మామూలుగానే ఉండే గుడిసెలాగా ఉండేది. 1 టీను 2 టీన్లతోనే ఉండేది. అయితే ఆడకట్టు వాళ్ళందరి సహకారంతో బిల్డింగ్ కట్టుకున్నాము. అంటే పోచమ్మ మందిరం పునర్నిర్మాణం చేసుకున్నాము. मतदारसंघात अनेक समस्या आहेत, पण आमदार जोगरामन यांचे लक्ष नाही. बेला मंडळातील दुब्बागुडा पूल येथे नसल्याने 12 गावातील आदिवासींचे हाल होत आहे. पुलांच्या बांधकामाचे टेंडर निघाले असले तरीही अद्याप काम सुरू झाले नसल्याची टीका होत आहे. जोगरामन आदिवासींना त्रास देत असल्याचा संताप मतदारसंघातील जनतेत आहे. ఆదిలాబాద్ నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారింది. అభివృద్ధి పనుల కోసం జోగు రామన్న చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన దుస్థితి వచ్చింది. అయినా ఆయన మాత్రం లైట్ తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బేల మండలంలోని దుబ్బగూడ గ్రామానికి బ్రిడ్జి అంశమే అందుకు నిదర్శనం. బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పనులు మొదలు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. బేల మండలంలోని దుబ్బగూడ గ్రామస్తులు జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా లేక ఏదైనా పని కోసం మండలానికి పోవాలన్నా పెద్దవాగు ఒక్కటే దిక్కు. వాగు దాటి వెళ్తే కానీ ముందుకెళ్లని దుస్థితి. అందుకే ఈ వాగుపై బ్రిడ్జిని నిర్మించాలన్న ప్రతిపాదన ఏళ్ల నుంచే ఉంది. వర్షాకాలంలో అయితే వీరి అవస్థలు వర్ణనాతీతం. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీనికి తోడు వాగు ఉధృతంగా ప్రవహిస్తే సాత్నాల మీదుగా చుట్టూ 10 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లి తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో అదనపు ప్రయాణ భారం పడడంతో పాటు గంటల కొద్దీ సమయం వృధా అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఒక్క దుబ్బగూడనే కాదు, దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచే రాకపోకలు కొనసాగిస్తుంటారు. అందుకే వెంటనే పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ కావడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో 12 గ్రామాలు ఉన్నాయి. తిప్ప, అత్తిగుట్ట, మారేగావ్, కారా, గార్కగూడ, తిప్ప, టెమ్రిగూడ వివిధ గ్రామాలు ఉన్నాయి. కానీ ఈ గ్రామాలను పట్టించుకోకుండా గతంలో కూడా ఇక్కడ 2 ఆవులు, గేదెలను కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మాకు ఇక్కడ దాటాలనే ఈ వాగు కనీసం వారం రోజులు పడుతుంది. కాబట్టి ఏదైతే 3 కోట్లతోని బ్రిడ్జ్ శాంక్షన్ అయిందో దాన్ని త్వరగా పూర్తి చేయాలని మా గ్రామస్తుల తరపున డిమాండ్ చేస్తున్నాం. దుబ్బగూడ గ్రామంలోని పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. 3 ఏళ్ల కింద ఆ దిశగా టెండర్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యే జోగు రామన్నకు మొరపెట్టుకున్న సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. పని ఇంచు కూడా ముందుకు జరగలేదు. త్వరలో ఎన్నికలొస్తున్నాయని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే ఎన్నికలయ్యేదాకా ఆగాల్సిందేనని ఎమ్మెల్యే జోగు రామన్న ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకుని వంతెన పనులు ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు జనం. జోగు రామన్న గారు ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి దీన్ని త్వరలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయాలని నేను కోరుకుంటూ, ఏదైతే మొన్నటి నుంచి కూడా సర్వేల పేరుతో ఈ కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే ఎన్నికలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోడ్ పడితే ఈ మా యొక్క బ్రిడ్జ్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే జోగిరమణ గారు త్వరలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని మేము మా దుబ్బగూడ 12 గ్రామాల తరపున మేము కోరుతున్నాం. ఆదివాసీలు పడుతున్న అవస్థలు చూసైనా ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యను పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి. आईचे ऋण फेडण्यासाठी बाहेरच्या जगाची माहिती नसलेल्या त्या आईला प्रसिद्ध तीर्थक्षेत्रे दाखवण्यासाठी स्कूटरवरून निघाले. त्यांनी यापूर्वी 65,000 किलोमीटरहून अधिक प्रवास करून देशातील प्रसिद्ध देवस्थानांना भेटी दिली. कर्नाटकातील मैसूर येथील कृष्णकुमार 44 वर्ष यांनी आपल्या आईला चुडारुत्न यांना देशातील सर्व प्रसिद्ध मंदिरे दाखवण्यासाठी ठरवले. त्यांनी बंगळूरमधील सॉफ्टवेअरच्या नोकरीचा राजीनामा दिला आणि त्यांच्या वडिलांनी दिलेल्या स्कूटरवरून देशभर प्रवास केला. 16 जानेवारी 2018 रोजी मैसूर येथील चामुंडेश्वरी माता मंदिरापासून तर मातृसेवा संकल्प यात्रा या नावाने यात्रेला सुरुवात झाली. आतापर्यंत त्यांनी कन्याकुमारी, मदुराई, रामेश्वर, तिरुपती, काश्मीर आणि नेपाळ, म्यानमार आणि भूटानमधील मंदिरांना भेटी दिल्या. जिल्हा मुख्यालयात पोहोचल्यावर ते दोघे स्थानिक श्री रामकृष्ण सेवा समितीमध्ये थांबले. ఈరోజు హరిదాబాద్ రామకృష్ణ సేవా సమితి వచ్చాము. నేను మాతృ సేవా సంకల్ప యాత్ర చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా తల్లి గారికి మైసూర్ నుంచి జనవరి 16th స్టార్ట్ చేసి మైసూర్ నుంచి ఇంతవరకు అన్ని రాష్ట్రాలు, సమగ్ర భారతం, తర్వాత నేపాల్, భూతాను, మయన్మారు, ఆ ప్రదేశాలైన గుడిలు, ఆలయాలు, మఠాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శనం చేసుకొని ఇంతవరకు
65,597 కిలోమీటర్ ట్రావెల్ చేశాము. आदिलाबाद जिल्ह्यातील इंद्रवेली येथे CLP नेते भट्टी विक्रमार्का पादयात्रा चौथ्या दिवशी सुरू राहिली. गावोगावी त्यांचे जंगी स्वागत केले. पुलीमाडगू गावातील महिलांनी मंगलारती देऊन तिलक लावले. त्यांनी त्यांच्या समस्या विचारल्या. ते लक्ष्मण यांच्या घरी गेले. ते सुतारकाम करतात. त्यांना तासाची विचारपूस केली व त्यांना सरकारी कल्याणकारी योजना मिळत नसल्याचे त्यांनी सांगितले. CLP नेत्याने त्यांना आश्वासन दिले की पुढील काँग्रेस सरकार सर्व योजना पोहोचण्याची खात्री करेल. ते म्हणाले की काँग्रेस पक्ष काही महिन्यात सत्तेवर येणार आहे. डबल बेडरूम बना के बाथरूम नहीं हकने को डबल बेडरूम का नहीं रहने को सबू ने बोला ना दामाद आए तो कहाँ रहना, डबल बेडरूम देता हूँ. कांग्रेस वाले छोटा कर दिए, भाई बड़ा कर देता हूँ बोल के बोला ना. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆదివాసీల సమస్యలు ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సమస్యలన్నింటిలో పరిష్కరించాలని చెప్పేసి అన్నింటి కూడా అమలు చేయాలని చెప్పేసి तलामाळगू मंडळ केंद्रातील BC मंडळाच्या नवीन कल्याण समितीची निवडणूक पार पडली. या कार्यक्रमाला BC कल्याण समितीचे जिल्हाध्यक्ष चिक्कला दत्तू आणि सरचिटणीस श्रीनिवास यांची उपस्थित होती. त्यानंतर 4 तास निवडणूक प्रक्रिया चालली. ग्राम समितीचे अध्यक्ष व सचिव मेकला वेंकण्णा यांची एकमताने निवड झाली. BC वेलफेअर असोसिएशनचे जिल्हाध्यक्ष चिक्कला दत्तू यांनी सर्व BCंना एकत्र येऊन BCच्या कल्याणासाठी एकत्र काम करण्याचे आवाहन केले. మరి అదేవిధంగా మా జిల్లా బాడీ వెంట మా జిల్లా బాడీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఈ అవకాశం నాకు కల్పించిన వేదిక పెద్దలందరూ, మరి నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళందరూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి ఇలా ఈ మండలంలో ఈ స్థాయిలో నన్ను వేదిక మీద సూచిస్తున్నారంటే మా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలే కారణం. వీళ్ళందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా తలమడుగు మండలంలో గ్రామాల నుండి తరలి వచ్చి ఇవాళ మండల కమిటీ ఇవాళ చురుగ్గా వేసుకోవడం తలమడుగు మండలంలో ఎంతో సంతోషకరమైన వార్త ఇది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवनात नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक करणार. गारांचा पाऊस पडल्याने अन्नदाता दुखी. अवकाळी पावसामुळे शेतकऱ्यांचे नुकसान. दुब्बागुडाचा पूल नसल्याने अडचणी. टेंडर पूर्ण झाले तरीही काम चालू झाले नाही. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.